వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. ముందుగా హైలైట్స్ చూద్దాం. ఏలూరు వయా బాపట్ల నెల్లూరు పవన్ కళ్యాణ్ కొత్త రూటు. రాజీ కుదిర్చిన కేంద్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలుగు రాష్ట్రాలకు సేమ్ ర్యాంక్స్. కొత్త జిల్లాలో కొత్త సమస్యలు చక్కదిద్దే ప్రయత్నంలో గులాబీ దళపతి. కారిడార్లో ఎంటర్ అయ్యి ఆ డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల నెల్లూరు మీదుగా ఏలూరుకు కొత్త రూట్ను పవన్ కళ్యాణ్ కనుగొన్నారా? ఏలూరు కేంద్రంగా ఇక రాజకీయాలు నడిపిస్తారా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి సడన్గా ఏలూరుపై ఎందుకు పడింది? ఏలూరు ఓటరుగా పేరు నమోదు చేయించుకోవడం వెనుక మతలబేంటి? పవన్ నిర్ణయం వెనుక ఎవరైనా ఉన్నారా? ఏలూరుకు మకా మార్చితే తెలంగాణ రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లేనా? పవన్ పుట్టింది బాపట్ల, పెరిగింది నెల్లూరు జిల్లాలో. ఏలూరులో ఓటరుగా నమోదుకు నిర్ణయంపై చర్చ. ఏలూరులోనే నివాస భవనం చూడాలని పార్టీ శ్రేణులకు ఆదేశం. పార్టీ రాష్ట్ర కార్యాలయము ఏలూరులోనే ఉండే అవకాశం. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి జనసేన రాజకీయ కార్యకలాపాలు. తాజా ప్రకటనతో తెలంగాణ రాజకీయాలకు దూరంగా పవన్. జనసేన ఇక కేవలం ఏపీకే పరిమితమా? రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన పవన్ నిర్ణయం. కంచుకోట పశ్చిమంపై పవన్ దృష్టి సారించడంపై టీడీపీలోనూ చర్చ. పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు దగ్గరయ్యేందుకే ఆక్వా పార్కు బాధితులకు మద్దతు తెలిపిన పవన్. ముద్రగడకు చెక్ చెప్పేందుకేనని ప్రచారం. ఏలూరు వేదికగా త్వరలోనే జనసేన రాజకీయ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఏలూరులో తన పేరును ఓటరుగా నమోదు చేసుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. అంతేకాదు, ఏలూరులోనే నివాస భవనాన్ని చూడాలని పార్టీ శ్రేణులకు ఆదేశించారు. నివాస భవనమే కాకుండా పార్టీ రాష్ట్ర కార్యాలయంగా కూడా ఉండాలని అనుచరులకు పవన్ చెప్పినట్టు సమాచారం. 2014 ఎన్నికల సమయానికే పవన్ జనసేన పార్టీ ప్రారంభించిన రాజకీయంగా మాత్రం స్తబ్దుగానే ఉన్నారు. 2.5 ఏళ్లుగా పార్టీ కార్యకలాపాలు పెద్దగా లేకపోవడంతో ఆయన అభిమానుల్లోనూ నిరుత్సాహం పెరుగుతోంది. ఇటీవలే ప్రత్యేక హోదా పేరుతో సభలను ప్రారంభించిన పవన్ ఇక నుంచి రాజకీయ కార్యకలాపాలకు ఆంధ్రప్రదేశ్ను వేదికగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. మాకు పవన్ కళ్యాణ్ గారు ఏలూరులో ఓటు నమోదు చేయడమే కాకుండా ఇక్కడ నివాస యోగ్యంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని చూడడం, ఇక్కడ ఉండడానికి ఆయన సుముఖత వ్యక్తం చేయడం నిజంగా మా అందరికీ అదృష్టంగా చెప్పచ్చు. మరి ఇక్కడ స్వస్థలం అనివ్వండి, లేదంటే ఇక్కడ తూర్పు ఉభయ గోదావరి జిల్లాలో ఆయన యొక్క మెజారిటీని ఇక్కడ చూపించడానికి కానివ్వండి, లేదంటే సామాజిక సమస్యల మీద స్పష్టం చేయడానికి కానివ్వండి, కళ్యాణ్ గారి యొక్క అభిమతం మేరకు ఇక్కడ జరుగుతుంది. మా అందరి ఆలోచనలు అభిమతం మేరకు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావడం మా అందరికీ కూడా శుభపరిమాణం. పశ్చిమ గోదావరి జిల్లా మెగా బ్రదర్స్ సొంత జిల్లా. చిరంజీవి మొగల్తూరులో పుట్టి పెరిగారు. పవన్ కళ్యాణ్ మాత్రం ఇక్కడ పుట్టలేదు, పెరగలేదు కూడా. తండ్రి ఉద్యోగరీత్యా ఎక్కువ కాలం ఇక్కడ పనిచేయడంతో ఈ ప్రాంతంపై మక్కువో, లేదంటే చిరంజీవి మాదిరిగా పశ్చిమలో పాగా వెయ్యాలనే ఆలోచన తెలియదు. కానీ తాజా నిర్ణయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ పుట్టింది గుంటూరు జిల్లా బాపట్లలో, పెరిగింది నెల్లూరు జిల్లాలో. పవన్ కు పశ్చిమతో పెద్దగా సంబంధాలు కూడా లేవు. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమి తరపున పవన్ ప్రచారం చేశారు. జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాలతో పాటు 3 పార్లమెంటు స్థానాలను టీడీపీ, బీజేపీ కూటమి కైవసం చేసుకుంది. 100% ఫలితాలు సాధించిన పశ్చిమపై రాజకీయంగా పట్టును నిలుపుకోవాలన్న అనుచరుల సూచన మేరకే పవన్ కళ్యాణ్ ఏలూరును వేదికగా చేసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన తర్వాత కూడా ఇప్పటి వరకు హైదరాబాద్లోనే ఓటరుగా కొనసాగుతున్నారు. దీనివల్ల పార్టీకి ప్రయోజనం లేకపోవడం, తెలంగాణ వాదని పడిన ముద్ర చెరుపుకోవడానికి పవన్ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశాన్ని తాజాగా తెరపైకి తెచ్చారని, దీనికి కొనసాగింపుగానే ఏలూరులో ఓటరుగా నమోదుకు ప్రయత్నాలంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ తాజా నిర్ణయం రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా టీడీపీ వర్గాల్లోనూ పెద్ద చర్చ జరుగుతోంది. కంచుకోటగా భావిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లాపై పవన్ దృష్టి సారించడం టీడీపీ వర్గాల్లో పెద్ద దుమారమే లేపుతోంది. ఏలూరు ఎమ్మెల్యేగా ఉన్న బడేటి బుజ్జి 2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికలలో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు కుటుంబానికి, మెగా కుటుంబానికి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. చిరంజీవితో మాగంటి బాబు తండ్రి రవీంద్రనాథ్ చౌదరి అనేక హిట్ చిత్రాలు నిర్మించారు కూడా. ఏలూరు టీడీపీ ప్రజాప్రతినిధులతో మంచి సంబంధాలు కలిగిన పవన్ టీడీపీని ప్రత్యర్థి పార్టీగా ఎదుర్కొంటూ జనసేనను ఏ విధంగా ముందుకు తీసుకువెళతారన్నది ఆసక్తి రేపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర ఏర్పాటు చేస్తున్న ఆక్వా ఫుడ్ పార్కు బాధితులకు జనసేన అధ్యక్షుడు పవన్ మద్దతు తెలిపారు.
హైదరాబాద్లో బాధితులను కలిసిన పవన్ వారి పోరాటానికి అండగా ఉంటానని చెప్పడం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాపై దృష్టి సారించారని ఆయన అనుచరులు చెబుతున్నారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపు ఓటర్లు అత్యంత కీలకం. గత ఎన్నికల సమయంలో టీడీపీ బీజేపీ కూటమికి పవన్ మద్దతు పలకడం, కాపు ఓటర్లు నమ్మి చంద్రబాబుకు ఓటు వేయడం జరిగింది. ఎన్నికల హామీలలో భాగంగా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ ముద్రగడ పద్మనాభం ఉద్యమిస్తున్న తరుణంలో పవన్ పశ్చిమను వేదికగా చేసుకోవాలని నిర్ణయించుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్న ముద్రగడ పద్మనాభానికి చెక్ పెట్టడానికే పవన్ను వ్యూహాత్మకంగా రంగంలోకి దించారనే ప్రచారమూ సాగుతోంది. తనకు ఏ కులంతోనూ సంబంధం లేదని చెప్పుకునే పవన్ ఎటువంటి రాజకీయ కారణం లేకుండానే కాపు ఓట్లు ఎక్కువగా ఉన్న గోదావరి జిల్లాలను తన నివాస ప్రాంతంగా మార్చుకుంటున్నారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టిన తర్వాత 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి, పాలకొల్లు నుంచి పోటీ చేశారు. తిరుపతి నుంచి గెలిచిన చిరంజీవి సొంత జిల్లా పాలకొల్లులో మాత్రం ఓడిపోయారు. ఈ అనుభవాల క్రమంలో పవన్ రాజకీయంగా ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారన్నది కీలకంగా మారింది. ఎంతో ఆవేశంగా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటారనే పేరున్న పవన్ మరి ఏలూరు వేదికగా రాజకీయాలు కొనసాగిస్తారా, లేక ఇది కూడా మాటలకే పరిమితమా అన్నది చూడాలి. వినాయక్, స్పెషల్ కరెస్పాండెంట్, ఏలూరు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నెలకొన్న వివాదాన్ని కేంద్రం పరిష్కరించిందా? 2 తెలుగు రాష్ట్రాలకు నెంబర్ 1 ర్యాంకు రావడం వెనుక మతలబేంటి? ప్రత్యేక హోదాను సమాధి చేసేందుకు కేంద్రం, బాబు కలిసి కొత్త స్కెచ్ గీశారా? తెలంగాణ పెట్టిన కాపీరైట్ కేసు మాఫీ అయిపోయినట్లేనా? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వింత పరిణామాలు. ఏపీ ప్రభుత్వంపై గతంలో తెలంగాణ ఫిర్యాదులు. ఈజ్ ఆఫ్ డూయింగ్ అప్లికేషన్ కాపీ కొట్టారని కేసు నమోదు. 2 రాష్ట్రాల మధ్య కేంద్రం రాజీ కుదిర్చినట్లు సంకేతాలు. ర్యాంకింగ్లో 2 రాష్ట్రాలకు సమాన మార్కులు. 2 తెలుగు రాష్ట్రాలకు నెంబర్ 1 ర్యాంకు ప్రకటించిన కేంద్రం. ఏపీకి ప్రత్యేక హోదా ఎగనామం పెట్టేందుకు టాప్ ర్యాంక్ ఇచ్చారని విమర్శలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కొద్ది నెలలుగా వివాదంగా మారిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్ని కేంద్రం ప్రకటించింది. ఎవరూ ఊహించని విధంగా 2 తెలుగు రాష్ట్రాలకు ఒకటే ర్యాంక్ వచ్చింది. దేశంలో ఈ 2 రాష్ట్రాల విధానాలు అత్యుత్తమమని కేంద్రం ప్రకటించింది. అంతేకాదు, ఏపీ, తెలంగాణలకు మక్కీకి మక్కీ ఒకేలా మార్కులు వచ్చాయట. కనీసం 1 పాయింట్ కూడా తేడా రాలేదట. అందుకే ఈ 2 నెంబర్ 1 స్థానంలో నిలిచాయని కేంద్రం ప్రకటించింది. ఈ ర్యాంకులపై ఏపీ కేబినెట్, అటు తెలంగాణ సీఎం కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. వరల్డ్ బ్యాంకు తాజాగా ప్రకటించినటువంటి ర్యాంకింగ్స్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలబడటంపై రాష్ట్ర మంత్రిమండలి సంతోషాన్ని వ్యక్తం చేసింది. గత ఏడాది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో గుజరాత్ మొదటి స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్ 70.12%తో 2వ స్థానంలో నిలిచింది. విభజన సవాళ్లను అధిగమించి ఈ ఏడాది ఏకంగా మొదటి స్థానానికి చేరుకోవటం గర్వకారణం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేసిన పరిశ్రమల శాఖతో పాటు అన్ని శాఖలకు మంత్రిమండలి అభినందనలు తెలిపింది. ఈ ర్యాంకుల సందర్భంగా గతంలో చోటు చేసుకున్న పరిణామాలను అటు అధికారులు, ఇటు రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య పెద్ద వారే నడిచింది. ఈ ర్యాంకులకు దరఖాస్తు చేసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన అప్లికేషన్ను ఏపీ అధికారులు కాపీ కొట్టారని తెలంగాణ మంత్రి, సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఆరోపించారు. అంతేకాదు, తెలంగాణ అధికారులు దీనిపై కేసు నమోదుకు సిద్ధపడ్డారు. దానిపై ఏపీ ప్రభుత్వం తీవ్రంగానే స్పందించింది. కానీ ర్యాంకుల ప్రకటన దగ్గరకొచ్చే సమయంలో 2 రాష్ట్రాలు దీనిపై మాట్లాడటం మానేశాయి. ఈ వివాదంపై జోక్యం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ సమస్యను కేంద్రం పరిష్కరిస్తుందని అంతా చెప్పారు. కాపీ కొట్టింది ఎవరో తేల్చుతారని అంతా భావించారు. కానీ కేంద్రం 2 రాష్ట్రాలకు నెంబర్ 1 స్థానాన్నిచ్చింది. 2 రాష్ట్రాల మధ్య రాజీ కుదర్చడం కోసమే ఈ ర్యాంకునిచ్చారా అన్న అనుమానం ఇప్పుడు విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఏపీకి పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని బీజేపీ, టీడీపీ కలిపి ఉమ్మడిగా ఇప్పుడు ఇవ్వమని చెప్పేశాయి. హోదా ఇవ్వకూడదని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు కూడా స్వాగతించారు. ఈ క్రమంలో హోదా అంశాన్ని దారి మళ్లించడానికి, ఏపీకి పరిశ్రమలు వచ్చేస్తున్నాయని మభ్యపెట్టడానికి నెంబర్ 1 ర్యాంక్ ఇచ్చారనే ప్రచారం సాగుతోంది. ఒకే దెబ్బకు 2 పిట్టలన్నట్టు 2 రాష్ట్రాల మధ్య వివాదాన్ని పరిష్కరించడం, అటు ప్రత్యేక హోదా విషయంలో రాజీ పడినందుకు సీఎం చంద్రబాబుకు గిఫ్ట్గా ర్యాంక్ ఇచ్చినట్టయిందని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఈ రాజీ ఫార్ములాతో మరోసారి ఓటుకు కోట్లు వ్యవహారం ఎలా అయితే చల్లారిపోయిందో ఇప్పుడు అలానే జరిగిందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ. పార్టీ ఫిరాయించి వచ్చిన ఎమ్మెల్యేకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కలకలం సృష్టిస్తోంది. అంతా సవ్యంగానే ఉందని టీడీపీ నాయకులు చెప్తున్నా లోన మాత్రం టీడీపీ నాయకత్వ నిర్ణయంపై కార్యకర్తలు రగిలిపోతున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగుల్ మీరాను తొలగించిన టీడీపీ, పార్టీ ఫిరాయించిన జలీల్ ఖాన్కు ఇన్ఛార్జ్ బాధ్యతలు, నాయకత్వ నిర్ణయంపై నాగుల్ మీరా మనస్తాపం, పార్టీని నమ్ముకుంటే ఇచ్చే బహుమతి ఇదా అని మండిపాటు, జనచైతన్య యాత్రలకు దూరంగా ఉండాలని నాగుల్ మీరా నిర్ణయం, ఫిరాయించిన వారికి బాధ్యతల అప్పగింతపై కార్యకర్తల ఆగ్రహం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మార్పు టీడీపీలో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. కోట్ల రూపాయలు పెట్టి కొన్న జలీల్ ఖాన్కు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంపై కార్యకర్తలు మండిపడుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జిగా గత ఎన్నికల్లో ఓడిపోయిన నాగుల్ మీరా వ్యవహరిస్తున్నారు. జలీల్ ఖాన్కు బాధ్యతలు అప్పగించడంపై నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో నాయకులను కార్యకర్తలు నిలదీశారు. జలీల్ ఖాన్ రాక వల్ల పార్టీకి ఎటువంటి ఉపయోగం లేకపోగా నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు పెంచేలా ఉందనే అభిప్రాయం టీడీపీ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి పార్టీకి అండగా ఉన్న నాగుల్ మీరాను తొలగించి ఉన్నపళంగా జలీల్ ఖాన్కు బాధ్యతలు అప్పగించాల్సిన అవసరమేముందని ప్రశ్నిస్తున్నారు. కార్యకర్తల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయిన నాయకులు వారిని ఒప్పించడానికే సమయమంతా కేటాయించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించడంపై నాగుల్ మీరా కూడా మనస్తాపంతో ఉన్నట్లు తెలుస్తోంది. కోట్ల రూపాయలు ప్యాకేజీ తీసుకుని పార్టీ ఫిరాయించిన జలీల్ ఖాన్కు బాధ్యతలు అప్పగించిన తీరుపై సన్నిహితుల దగ్గర ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. పార్టీ అధికారంలో లేకపోయినా కార్పొరేషన్ ఎన్నికల్లో తన పరిధిలో ఉన్న అందరు కార్పొరేటర్లను గెలిపించాననే విషయాన్ని మీరా గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు నిర్ణయంతో విసుగు చెందిన నాగుల్ మీరా టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనచైతన్య యాత్రలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అంతర్గతంగా ఇలా ఉంటే బయటకు మాత్రం మీడియా సమావేశం పెట్టి స్వచ్ఛందంగా వైదొలుగుతున్నట్టు మీరాతో చెప్పించారు టీడీపీ నాయకులు. రానున్న రోజుల్లో నీకొక సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించేటువంటి బాధ్యత నాది అని గట్టిగా వారు హామీ ఇవ్వటం జరిగింది. నాయకుడు చెప్పిన తర్వాత అది 100కి 100 మేము ఆచరించవలసినటువంటి బాధ్యత మా పైన ఉంది. ఎమ్మెల్యే ఇన్ఛార్జి 2 వ్యవస్థలు కాదు, పార్టీ బాధ్యతలు ఈ రోజు నుంచి నేను తనకు అప్పచెప్పాలని అనుకుంటున్నానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకవేళ ఇవాళ మీరు బాధ్యతలు ఇంకొకరికి ఇచ్చినా మీరు ముగ్గురు సమన్వయం చేసుకుంటూ పార్టీని అక్కడ ముందుకు తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత మీ ముగ్గురు మీద పెడుతున్నానని వారు చెప్పడం జరిగింది. తప్పకుండా నా వంతుగా పార్టీ విషయాల్లో నేను ఎప్పుడు కూడా తప్పు చేయను. ఇప్పుడు జలీల్ ఖాన్ గారికి మరి నేను పూర్తిగా సహకరిస్తాను. ఎందుకంటే అధినాయకుడి అభిప్రాయం, అధినాయకుడికి అనుగుణంగా వెళ్ళేటువంటి సిద్ధాంతం కలిగిన వ్యక్తిగా ఆయన ఏమి చెబితే అది చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. నాగుల్ మీరాను తొలగించి జలీల్ ఖాన్కు నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించిన తీరు చూసి చాలా మంది టీడీపీ కార్యకర్తలు ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అనే సామెతను గుర్తు చేసుకుంటున్నారు. స్వామినాయుడు, సీనియర్ కరెస్పాండెంట్, విజయవాడ. కేఎస్ఆర్ పొలిటికల్ కమెంట్ బ్రేక్ తర్వాత చూద్దాం. ఆంధ్రులకు చరిత్ర లేకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు అవతరణ దినోత్సవాలున్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్కు ఆ అదృష్టం లేకుండా చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన జూన్ 2న నవనిర్మాణ దీక్ష పేరుతో పోటీ కార్యక్రమాలు మాత్రమే చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంపై కేఎస్ఆర్ పొలిటికల్ కమెంట్ ఇప్పుడు చూద్దాం.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రులకు ఒక చరిత్ర, ఒక విశిష్టత లేకుండా చేయాలని చూస్తున్నట్లుగా ఉంది. ఎందరో ప్రముఖుల త్యాగ ఫలితంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు ఒక గుర్తింపు లేకుండా చేస్తున్నానన్న స్పృహతో ఆయన వ్యవహరిస్తున్నట్లు కనిపించడం లేదు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆవిర్భావ దినోత్సవాలు ఉంటాయి, ఒక్క ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఆవిర్భావ దినం ఉండదట. ఇది చంద్రబాబు గారి కొత్త చరిత్ర అనుకోవాలి. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ ప్రభుత్వం ఘనంగా జరుపుకుంటుంది, వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దానికి పోటీగా చంద్రబాబు మాత్రం నవనిర్మాణ దీక్షని కార్యక్రమం పెట్టి విభజన అన్యాయం మనం కోరుకోలేదు, ఆంధ్రులకు అవమానం జరిగిందని ఏవేవో పిచ్చి ప్రతిజ్ఞలు చేయిస్తుంటారు. ఎటు అందుబాటులో ఉద్యోగులు ఉంటారు కాబట్టి వారికి ఇష్టం ఉన్నా లేకున్నా అందులో పాల్గొనక తప్పదు. ఏదో ఒక సంవత్సరం అయితే సరేలేని సరిపెట్టుకోవచ్చు, ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఇదే తంతు నడుపుతున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నంతకాలం ఇలాగే అవమానం పేరుతో ఆందోళనను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని భావిస్తున్నట్లుగా ఉంది. రాష్ట్ర విభజన జరగడం ఆంధ్ర రాయలసీమల్లో చాలామందికి ఇష్టం లేకపోవచ్చు, కానీ గత 30 ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఏమైనా సమైక్య రాష్ట్రం కొనసాగాలని కోరిందా? 1-2 సార్లు విభజన జరగాలంటూ లేఖ ఇచ్చిందే. తెలంగాణ టీడీపీ ఎంపీలు తెలంగాణ ఇవ్వాల్సిందేనని పార్లమెంట్లో నినదిస్తే సీమాంధ్ర టీడీపీ ఎంపీలు సమైక్య రాష్ట్రం ఉండాల్సిందేనని గొడవ చేశారు కదా. ఇది తెలుగుదేశం పార్టీకి అవమానంగా అనిపించలేదా? ఒక పార్టీకి ఒక విధానం ఉంటుంది, 2 విధానాలు మావేనంటూ తెలంగాణలో తెలుగుదేశం లేఖ వల్లే తెలంగాణ వచ్చిందని, ఏపీలో విభజన మనం కోరుకోలేదని చెప్పడం తెలుగు ప్రజలను ఆంధ్రులను అవమానించినట్లు కాదా? ఇవన్నీ ఒక్కతైతే అధికారంలోకి వచ్చాక సీమాంధ్రులకు ప్రాతినిధ్యం వహించే ఆంధ్రప్రదేశ్కు ఒక పుట్టినరోజు అంటూ లేకుండా చేసే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారో తెలియదు. ప్రజాస్వామ్యం ముసుగులో తిరుగులేని నియంతృత్వాన్ని అమలు చేస్తున్నందున తెలుగుదేశం నేతలు ఎవరూ నోరు మెదపకపోవచ్చు. తెలుగు భాష, తెలుగు ఉత్సవాలు అంటూ తిరిగే ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ వంటి వారికి ప్రస్తుతం పదవులు ఉన్నందున ఇందులో పెద్ద తప్పు కనిపించకపోవచ్చు. ఎందుకంటే చంద్రబాబును ప్రశ్నించే ధైర్యం ఇప్పుడు ఆ పార్టీలో ఎవరికీ లేదు. ఆనాడు మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి ఎంత పోరాటం జరిగిందో ఒక్కసారి చరిత్ర చదివితే అర్థమవుతుంది. పొట్టి శ్రీరాములు 58 రోజుల ఉపవాస దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన తర్వాత ఆంధ్ర అంతటా ఎంతటి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిందో ఆనాటి విషయాలు తెలుసుకుంటే అర్థమవుతుంది. చివరికి పండిట్ జవహర్లాల్ నెహ్రూ దిగివచ్చి ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం అని ప్రకటించారన్న సంగతి మర్చిపోకూడదు. ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య వంటి ఎందరో మహనీయులు ఆనాడు రాజకీయాలకు ఒక వన్నె తెచ్చారు. వారంతా తెలంగాణను కలుపుకుని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావాలని ఆకాంక్షించి సాకారం చేసిన మాట నిజమే. కానీ మంచో చెడో 58 ఏళ్ల తర్వాత విభజన జరిగిపోయింది. దానికి చంద్రబాబు నాయుడు తాను అసలు కారణమే కాదన్నట్లు, మిగిలిన వారే బాధ్యులన్నట్లు ప్రచారం చేసుకుంటే చేసుకొనివ్వండి. కానీ ఆంధ్రులకు ఒక చరిత్ర ఉందని, రాష్ట్ర సాధనలో ఎందరో గొప్పవారి త్యాగాలు ఉన్నాయని తెలియజెప్పే నవంబర్ 1ని మాత్రం విస్మరించి చరిత్రను మరుగునపరచాలనుకోవడం ఆంధ్రులకు జరుగుతున్న అసలైన అవమానం అనిపిస్తుంది. ముఖ్యమంత్రులుగా ఉన్నవారెవరు తమ పేరుతో వివిధ పథకాలను అమలు చేసిన చరిత్ర ఇంతవరకు లేదు. అది చంద్రబాబుకే చెల్లింది. అయినా పర్వాలేదు, చరిత్రలో చంద్రబాబు ఒక్కడే కనిపించాలని అనుకుంటున్నట్లుగా ఉంది. ఆ తాపత్రయంలో తానేమి చేస్తున్నది ఆయనకు తెలియడం లేదు. ఎవరు చెప్పినా వినే పరిస్థితుల్లో కూడా ఆయన లేరన్న సంకేతాలు వస్తున్నాయి. ఎవరికో రాష్ట్రం ఇచ్చారని విలపించడం కాదు, ఇప్పుడు చేయవలసింది ఏపీ రాష్ట్రం అందరిది, అందరికీ అది వెలుగులు పంచుతుందన్న విశ్వాసం ఇవ్వడం. నవంబర్ 1 లేక అక్టోబర్ 1 లేక మరొకట ఏదో ఒక తేదీని చరిత్రకు అనుసంధానంగా నిర్ణయించుకుని రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపకపోతే అది చారిత్రక తప్పిదమే అవుతుంది. కొత్త జిల్లాలతో పరిపాలన సులభమవుతుందని భావించిన టీఆర్ఎస్ నాయకత్వానికి కొత్త సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. కొత్త జిల్లాల్లో పాత జిల్లా మంత్రుల పెత్తనాన్ని చాలామంది ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. ఈ వివాదం ముదురుతుండడంతో చక్కదిద్దేందుకు పార్టీ నాయకత్వం రంగంలోకి దిగుతోంది. కొత్త జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై టీఆర్ఎస్లో చర్చ. పార్టీ బలోపేతంపై అధినేత కేసీఆర్ దృష్టి. కొత్త జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు. అధినేత దృష్టికి వివాదాలు. విస్తృత స్థాయి సమావేశంలో నేతలకు కేసీఆర్ క్లాసులు. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది? కొత్త జిల్లాల ఏర్పాటులో ఎంత మైలేజ్ వచ్చింది? అధికార టీఆర్ఎస్లో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్.
దసరా రోజు తెలంగాణలో 21 కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. రాజకీయంగా జిల్లాల ఏర్పాటు కలిసొస్తుందనే అభిప్రాయం టీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతోంది. గతంలో నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం వంటి జిల్లాల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితులు, సామాజిక నేపథ్యంలో పార్టీకి కొన్ని ఇబ్బందులుండేవని నేతలు అంగీకరిస్తున్నారు. నల్లగొండ లాంటి జిల్లాలో ఒక సామాజిక వర్గం ప్రభావం అధికంగా ఉండటం వల్ల రాజకీయ ప్రతికూల ఫలితాలు ఎదుర్కొన్నామని మొదటి నుంచి టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. పెద్ద జిల్లాలను 4 జిల్లాలుగా విభజించడం వల్ల గతంలో ఉన్న బలహీనతలు తొలగిపోయాయని టీఆర్ఎస్ ముఖ్య నేతలు అభిప్రాయపడుతున్నారు. వరంగల్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్లో మొదటి నుంచి పార్టీకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని, ఇప్పుడు జిల్లాల విభజనతో వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి జరుగుతుందని నేతలు భావిస్తున్నారు. జిల్లాల సమస్యలు తీరిపోయినా కొత్త మండలాల వ్యవహారం కొన్ని ప్రాంతాల్లో పార్టీకి ఇబ్బందిగా మారింది. 15 చోట్ల ఈ సమస్య తీవ్రంగా ఉందని పార్టీ వర్గాలంటున్నాయి. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యేలకు, మంత్రులకు మధ్య విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మధ్య కూడా మండలాల ఏర్పాటు చిచ్చు తీవ్రంగా ఉంది. జిల్లాలో అధికార పార్టీకి కొన్ని ప్రాంతాల్లో కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. పాత, కొత్త జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయ లోపం ఉన్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం 15 జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. కొత్త జిల్లాల్లో పట్టు సాధించేందుకు ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అదే సమయంలో పాత జిల్లా మంత్రులు తమ జిల్లాల్లో పెత్తనం చేస్తే ఒప్పుకోమని కొందరు నేతలు అంటున్నారు. బహిరంగంగా దీనిపై మాట్లాడుకున్న చాలా ప్రాంతాల్లో ఈ వివాదాలున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ తమకు ఇబ్బందిగా మారుతోందని చాలా చోట్ల స్థానిక నాయకులు వాపోతున్నారు. కొత్త జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై దృష్టి సారించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ కమిటీల ఏర్పాటు తరువాత ఈ వ్యవహారాలపై నేతలకు క్లాసులు తీసుకోనున్నారు. పాత, కొత్త జిల్లాల నేతల మధ్య విభేదాలు పార్టీకి నష్టం చేస్తాయని, అలాంటి పనులకు పాల్పడే వారిపై చర్యలుంటాయని సీనియర్ నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ విషయాలపై వచ్చే వారం జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించనున్నారు. నరసింహారావు, ప్రిన్సిపల్ కరస్పాండెంట్. ఇవి పొలిటికల్ కారిడార్ డీటెయిల్స్. నెక్స్ట్ ది 4th ఎస్టేట్. స్టే ట్యూన్.